ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చదువే సంపాదన, చదువే ఆదాయానికి మూలము. ఈ చదువు ద్వారానే మీరు 21 జన్మలకు ఖజానా జమ చేసుకోవాలి. ప్రశ్న: ఏ పిల్లలపై బృహస్పతి దశ ఉంటుందో వారి గుర్తులు ఏవి? జవాబు: వారికి శ్రీమతంపై పూర్తి గమనం ఉంటుంది. చదువు బాగా చదువుకుంటారు, ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. శ్రీమతంను ఉల్లంఘించేవారే చదువులో ఫెయిల్ అవుతారు. వారిపై మళ్ళీ రాహుదశ కూర్చుంటుంది. ఇప్పుడు పిల్లలైన మీపై వృక్షపతి అయిన తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చుని ఉంది. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా. ఓం శాంతి. ఇది పాపాత్మల పిలుపు. మీరు ఇలా పిలవవలసిన పని లేదు, ఎందుకంటే మీరు పావనంగా అవుతున్నారు. ఇది ధారణ చేయవలసిన విషయము. ఇది చాలా గొప్ప ఖజానా. ఉదాహరణకి, పాఠశాలలోని చదువు కూడా ఒక ఖజానా కదా. ఆ చదువు ద్వారా శారీర నిర్వహణ జరుగుతుంది. ఈ చదువును స్వయం భగవంతుడే చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా ఉన్నతమైన సంపాదన, ఎందుకంటే లక్ష్యం మీ ముందే నిలబడి ఉంది. సత్యమైన సాంగత్యం ఇది ఒకటి మాత్రమే, మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలు. సత్సంగం కల్పమంతట్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుందని మీకు తెలుసు. ఆ సమయంలోనే పతిత పావన రమ్మని అందరూ పిలుస్తారు. ఇప్పుడు ప్రపంచంలోని వారు ఇంకను పిలుస్తూనే ఉన్నారు, కానీ ఆ పతిత పావనుడు ఇప్పుడు మీ ముందే కూర్చుని ఉన్నారు. మనమిప్పుడు నూతన ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. మీకు స్వర్గంలో సుఖం లభిస్తుంది, నరకంలో సుఖం లేదు. ఇది విషయసాగరము. కలియుగం కదా, అందరూ దుఃఖితులుగానే ఉన్నారు. భ్రష్టాచారంతో జన్మిస్తారు. అందువలన మేము పతితులైపోయామని ఆత్మ బాబాను పిలుస్తూ ఉంటుంది. పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. స్నానం చేస్తే పవిత్రమైపోవాలి కదా. అలా చేసిన పదే పదే ఎదురు దెబ్బలు ఎందుకు తింటూ ఉంటారు? అలా దెబ్బలు తింటూ సీడీ క్రిందకు దిగుతూ పాపాత్ములుగా అవుతారు. 84 జన్మల రహస్యం పిల్లలైన మీకు స్వయం తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇతర ధర్మాల వారు 84 జన్మలు తీసుకోరు. మీ వద్ద 84 జన్మల చిత్రం చాలా బాగా తయారై ఉంది. కల్పవృక్షం చిత్రం కూడా గీతలో ఉంది. అయితే భగవంతుడు గీతను ఎప్పుడు వినిపించారో, వారు వచ్చి ఏం చేశారో ఈ విషయాలు కొంచెం కూడా తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి శాస్త్రాలను గురించి తెలుసు. భారతవాసులకు పూర్తిగా తెలియదు. నేను సంగం యుగంలోనే స్వర్గస్థాపన చేసేందుకు వస్తానని తండ్రి చెప్తున్నారు. డ్రామాలో మార్పు ఉండనే ఉండదు. డ్రామాలో ఏం నిర్ణయించబడిందో అది ఉన్నది ఉన్నట్లు జరిగే తీరుతుంది. ఇప్పుడు జరిగింది ఎప్పటికీ మారదు. పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా చక్ర జ్ఞానం పూర్తిగా కూర్చున్నది. ఈ 84 జన్మల చక్రం నుండి మీరు ఎప్పుడు విడుదల పొందలేరు. అనగా ఈ ప్రపంచం ఎప్పుడూ పూర్తిగా సమాప్తం అవ్వదు. ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతూనే ఉంటుంది. ఈ 84 జన్మల చక్రం చాలా అవసరం. ఇదే కాక త్రిమూర్తి సృష్టి చక్రం చిత్రాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్క యుగం 1250 సంవత్సరంలని సృష్టి చక్రంలో స్పష్టంగా చూపించబడింది. ఇది అందులకు కనిపించే అర్థం వంటిది. 84 జన్మల జాతకాన్ని చూపించే అర్థము. తండ్రి పిల్లలైన మీ దశలను వర్ణిస్తారు. తండ్రి మీకు బేహద్దు దశలను గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీపై అవినాశి బృహస్పతి దశ కూర్చుని ఉంది.
అంతేకాక చదువుపై కూడా ఆధారపడి ఉంది. కొంతమందిపై బృహస్పతి దశ, కొంతమందిపై శుక్రదశ, కొంతమందిపై రాహుదశ కూర్చుని ఉంది. ఉత్తీర్ణులు అవ్వకుంటే వారిపై రాహుదశ ఉందని అంటారు. ఇక్కడ కూడా అలాగే దశలున్నాయి. శ్రీమతంను అనుసరించుకుంటే అవినాశి రాహుదశ కూర్చుంటుంది. అది బృహస్పతి అవినాశి దశ, ఇది రాహుదశ అవుతుంది. చదువుపై పిల్లలకు పూర్తి గమనం ఉండాలి. ఇందులో సాకులు చెప్పరాదు. సేవా కేంద్రం దూరంగా ఉంది, ఫలానా కారణం వలన నడిచి వెళ్లేందుకు 6 గంటలు పట్టినా వెళ్ళి చేరుకోవాలి. యాత్రలకు పోయినప్పుడు మనుషులు ఎంతగానో కష్టపడతారు. పూర్వం చాలా దూరం నడిచి వెళ్ళేవారు. కొంతమంది ఎద్దుల బండిలో కూడా వెళ్ళేవారు. ఇది ఏదో ఒక పట్టణానికి సంబంధించింది కాదు. ఇది తండ్రి స్థాపించిన చాలా గొప్ప విశ్వవిద్యాలయము. దీని ద్వారా మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇటువంటి శ్రేష్టమైన చదువును చదివేందుకు కొంతమంది దూరంగా ఉంది, తీరిక లేదు అని అంటే తండ్రి వారినేమంటారు? ఈ పుత్రుడు అర్హుడు కాదని అంటారు. తండ్రి ఉన్నతంగా చేసేందుకు వస్తే స్వయాన్ని సర్వనాశనం చేసుకుంటారు. పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి. స్త్రీ పురుషులు కలిసి ఉంటున్న వికారాలకు వశమవ్వరాదని శ్రీమతం చెప్తూ ఉంది. ఇరువురి మధ్య జ్ఞానయోగాల ఖడ్గముంది. మేము పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలని భావించండి. ఇప్పుడైతే పతిత ప్రపంచానికి అధికారులుగా ఉన్నారు కదా. ఆ దేవతలు డబల్ కిరీటదారులుగా ఉండేవారు. అర్ధకల్పం తర్వాత లైట్ కిరీటం తొలగిపోతుంది. ఇప్పుడు ప్రకాశ కిరీటం ఎవరిపైనా లేదు. కేవలం ధర్మస్థాపకులపై ఈ ప్రకాశ కిరీటం ఉండవచ్చు. ఎందుకంటే ఆ పవిత్ర ఆత్మలు వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి. ఇదే భారతదేశంలో డబల్ కిరీటదారులు కూడా ఉండేవారు. ఆ తర్వాత సింగిల్ కిరీటదారులు కూడా ఉండేవారు. ఇప్పటికీ డబల్ కిరీటదారుల ముందు సింగిల్ కిరీటదారులు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రమైన మహారాణులు. మహారాజులు అనగా రాజుల కంటే గొప్పవారు. వారికి చాలా పెద్ద పెద్ద జాగీర్లు ఉంటాయి. సభలో కూడా మహారాజులు ముందు భాగంలో, రాజులు వెనక భాగంలో నెంబర్ వారుగా కూర్చుంటారు. వారి సభ నియమానుసారం జరుగుతుంది. ఇది కూడా ఈశ్వర్య దర్బారు. దీనికి ఇంద్రసభ అని కూడా గాయనముంది. ఈ జ్ఞానం ద్వారా మీరు దేవతలుగా అవుతారు. అందంగా ఉన్నవారిని దేవతలని అంటారు కదా. రాధాకృష్ణులది సహజ సిద్ధమైన అందం కదా. అందుకే వారిని సుందరాకారులు అని అంటారు. మళ్ళీ కామచిత్తుపై కూర్చున్నప్పుడు వారు కూడా భిన్న భిన్న నామరూపాలతో నల్లగా అవుతారు. శాస్త్రాల్లో ఈ విషయాలేవీ లేవు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని 3 విషయాలు ఉన్నాయి. జ్ఞానము అత్యంత శ్రేష్టమైనది. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. భక్తి అంటే మీకు వైరాగ్యం ఏర్పడింది. ఈ తమోప్రధాన ప్రపంచమంతా ఇప్పుడు సమాప్తం అవనున్నది. కావున దానిపై కూడా మీకు వైరాగ్యం ఏర్పడింది. కొత్త ఇల్లు కట్టించినప్పుడు పాత ఇంటిపై వైరాగ్యం ఏర్పడుతుంది కదా. అది హద్దు విషయం. ఇది బేహద్ విషయము. ఇప్పుడు మీ బుద్ధి నూతన ప్రపంచం వైపు ఉంది. ఇది పాత ప్రపంచం, నరకము. సత్యత్రేతాయుగాలను శివాలయమని అంటారు. ఎందుకంటే దీనిని శివబాబా స్థాపన చేస్తారు కదా. ఇప్పుడు ఈ వైశాలయం అంటే మీకు అసహ్యం ఏర్పడింది. చాలామందికి అసహ్యం కలగదు. వివాహం చేసుకుని మురికి కాలువలో పడి సర్వనాశనం అవ్వాలని కోరుకుంటారు. మానవులందరూ విశ్వవైతరణి నదిలో మురికిలో పడి ఉన్నారు. ఒకరికొకరు దుఃఖంను ఇచ్చుకుంటున్నారు. అమృతాన్ని వదిలి విషంను ఎందుకు త్రాగుతారని గాయనం కూడా ఉంది. కానీ దాని అర్థం ఏమాత్రం తెలియదు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు.
తెలివిగల టీచర్ వీరి బుద్ధి ఎక్కడో తిరుగుతూ ఉందని చూస్తూనే అర్థం చేసుకుంటారు. క్లాసులో ఆవలిస్తూ లేక తూగుతూ ఉంటే వారి బుద్ధి ఇల్లు వాకిళ్ళు పైననే మరెక్కడో వ్యాపారంలోనూ తిరుగుతూ ఉందని భావించబడుతుంది. ఆవలింతలు అలసటకు కూడా గుర్తు. వ్యాపారంలో సంపాదన జరుగుతూ ఉంటే రాత్రి 1-2 గంటల వరకు కూడా మనుషులు కూర్చుని వ్యాపారం చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఆవలింతలు రావు. ఈ తండ్రి ఎంతో గొప్ప ఖజానా ఇస్తున్నారు. ఇప్పుడు ఆవలిస్తే నష్టపోవుటకు గుర్తు. దివాలా తీయువారు తూగుతూ చాలా ఆవలిస్తూ ఉంటారు. మీకు ఖజానా వెంట ఖజానా లభిస్తూనే ఉంటుంది. అందువలన చదువుపై ఎంత గమనం ఉండాలి? చదివే సమయంలో ఎవరైనా ఆవలిస్తే వారి బుద్ధియోగం ఎక్కడో తిరుగుతూ ఉందని తెలివైన టీచర్ అర్థం చేసుకుంటాడు. ఇక్కడ కూర్చుని ఉన్న వారికి ఇల్లు వాకిళ్ళు గుర్తుకొస్తుంది. పిల్లలు గుర్తుకొస్తారు. ఇక్కడ మీరు బట్టీలో ఉండాల్సి వస్తుంది. ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. 6 రోజులు బట్టీలో ఉండి 7వ రోజు ఎవరు గుర్తుకొచ్చినా ఎవరికి జాబు రాసినా ఫెయిల్ అయ్యారని అంటారు. వారు మళ్ళీ 7 రోజుల బట్టి ప్రారంభం చేయండి. జబ్బులన్నీ తొలగిపోయేందుకు 7 రోజులు బట్టీలో ఉంచుతారు. మీరు అర్ధకల్పు మహారోగులు. కూర్చుని అకాల మృత్యు పాలవుతారు. సత్యుగంలో ఎప్పుడూ ఇలా జరగదు. ఇక్కడైతే ఏదో ఒక జబ్బు తప్పకుండా ఉంటుంది. మరణించు సమయంలో వ్యాధి పాలై అరుస్తూ ఉంటారు. స్వర్గంలో కొంచెం కూడా దుఃఖం ఉండదు. అక్కడ ఈ శరీరంలోని సమయం పూర్తయిందని, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న పిల్లలుగా అవుతామని తెలుసుకుంటారు. ఇక్కడ కూడా ఫలానాగా అవుతామని మీకు సాక్షాత్కారం అవుతుంది. ఈ విధంగా చాలామందికి సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞానం ద్వారా కూడా మనం బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నామని తెలుసుకుంటారు. రాధాకృష్ణులుగా తయారవటమే మన లక్ష్యం, లక్ష్మీనారాయణులుగా అవటం కాదు. ఎందుకంటే పూర్తి 5000 సంవత్సరాలని రాధాకృష్ణులకే అంటారు. లక్ష్మీనారాయణులకైతే 25 సంవత్సరాలు తగ్గిపోతుంది. అందుకే కృష్ణుని మహిమ ఎక్కువగా ఉంటుంది. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా ఎవరికీ తెలియదు. ఇది చదువని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పల్లెల్లో సేవా కేంద్రం తెరుస్తూ ఉంటారు. ఇది విశ్వవిద్యాలయము మరియు ఆస్పత్రి. దీని కొరకు కేవలం 3 అడుగుల జాగా చాలు. ఆశ్చర్యం కదా? అదృష్టంలో ఉంటే ఎవరైనా వారి గదిలో కూడా సత్సంగం తెరుస్తారు. ఇక్కడ ధనవంతుల ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. మీరు భవిష్య 21 జన్మల కొరకు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ బుద్ధియోగాన్ని అక్కడ ఉంచమని, కర్మలు చేస్తూ ఈ అభ్యాసం చేయమని తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఇక్కడ అన్ని విషయాలు చూడవలసి వస్తుంది కదా. ఇప్పుడు మీరు అభ్యాసం చేస్తున్నారు. సదా శ్రేష్ఠ కర్మలే చేయండి, అశుద్ధమైన ఏ పని చేయకండి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఏదైనా జబ్బుతో బాధపడుతూ ఉంటే సర్జన్ కూర్చుని ఉన్నారు. వారి ద్వారా సలహా తీసుకోండి. ఎవరి జబ్బు వారిదే. సర్జన్ ద్వారా మంచి సలహా లభిస్తుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. ఎటువంటి వికర్మలు జరగకుండా గమనముంచాలి. ఎటువంటి ఆహారము అటువంటి మనస్సు అని కూడా గాయనం ఉంది. మాంసం కొనేవారికి, అమ్మేవారికి, తినిపించేవారికి కూడా పాపం అంటుతుంది. పతిత పావనులైన తండ్రి నుండి ఏ విషయం దాచిపెట్టరాదు. సర్జన్కు చెప్పకుండా దాచిపెడితే జబ్బు వదలదు. వీరు బేహద్ అవినాశి సర్జన్. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి తెలియదు. మీకు కూడా ఇప్పుడే జ్ఞానం లభిస్తూ ఉంది. కానీ యోగం చాలా తక్కువగా ఉంది. స్మృతి ఏమాత్రమూ చేరు. వెంటనే స్మృతి కూడా నిలవదని బాబాకు తెలుసు. నంబర్వార్గా ఉంటారు కదా. స్మృతి యాత్ర పూర్తవుతూనే కర్మాతీత స్థితి పూర్తయిందని అంటారు. ఆ తర్వాత యుద్ధం కూడా తీవ్రంగా మొదలవుతుంది. అంతవరకు కొద్దిగా జరుగుతూ నిలిచిపోతూ ఉంటుంది.
యుద్ధం ఎప్పుడైనా పెద్దదిగా రేగిపోవచ్చు, కానీ రాజ్యస్థాపన అయినంత వరకు పెద్ద యుద్ధం జరగదని వివేకం చెప్తుంది. కొద్దిగా జరుగుతూ నిలిచిపోతూ ఉంటుంది. రాజ్యస్థాపన జరుగుతూ ఉందని ఎవరికీ తెలియదు. సతోప్రధానము, సతో రజో తమో బుద్ధి గలవారైతే ఉన్నారు కదా. మీలో కూడా సతోప్రధాన బుద్ధి గలవారు చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు లక్షల సంఖ్యలో ఉంటారు, కానీ అందులో కూడా సొంత పిల్లలు, సవిత పిల్లలు ఉన్నారు కదా. సొంత పిల్లలు సేవ చాలా బాగా చేస్తారు, తల్లిదండ్రుల మతంను అనుసరిస్తారు. సవిత పిల్లలు రావణుని మతంను అనుసరిస్తారు. ఒక్కొక్కసారి రావణుని మతంను, ఒక్కొక్కసారి రాముని మతంను అనుసరిస్తూ కుంటుతూ నడుస్తూ ఉంటారు. పిల్లలు పాట విన్నారు. బాబా సుఖమున్న స్థానానికి తీసుకెళ్ళమని అంటారు. స్వర్గంలో సుఖమే సుఖముంటుంది, దుఃఖమనే మాటే ఉండదు. సత్యుగంను స్వర్గమని అంటారు. ఇప్పుడుండేది కలియుగము. ఇక్కడ స్వర్గం ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మీ బుద్ధి స్వచ్ఛంగా అవుతూ ఉంది. స్వచ్ఛబుద్ధి గలవారికి మలినబుద్ధి గలవారు నమస్కరిస్తారు. పవిత్రంగా ఉండేవారికి గౌరవం ఉంటుంది. సన్యాసులు పవిత్రంగా ఉన్నందున గృహస్థులు వారికి తల వంచి నమస్కరిస్తారు. సన్యాసులు వికారం ద్వారానే జన్మ తీసుకుని మళ్ళీ సన్యాసులుగా అవుతారు. దేవతలను సంపూర్ణ నిర్వీకారులని అంటారు. సన్యాసులను సంపూర్ణ నిర్వీకారులు అని ఎప్పుడూ అనరు. అందువలన పిల్లలైన మీలో సంతోషపు పాదరస మీటర్ పైకి ఎక్కుతూ ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపికలను అడగండని అంటారు. వారు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఇక్కడ సన్ముఖంలో విన్నందున నష ఎక్కుతుంది. కొంతమందికి ఈ నష స్థిరంగా ఉంటుంది, కొంతమందికి వెంటనే ఎగిరిపోతుంది. సాంగత్య దోషం వలన నష స్థిరంగా ఉండదు. మీ సేవా కేంద్రాల్లో కూడా ఇటువంటి వారు చాలామంది వస్తారు. కొంచెం నష పెరుగుతూనే పార్టీలు మొదలైన వాటికి వెళ్తారు. అక్కడ సారాయి, బీడీ మొదలైనవి తాగుతారు. అంతటితో సమాప్తం. సాంగత్య దోషం చాలా చెడ్డది. హంసలు, కొంగలు కలిసి ఉండలేవు. పతి హంసగా తయారవుతే పతిని కొంగగా ఉంటుంది. ఒక్కొక్క చోట స్త్రీ హంసగా ఉంటే పురుషుడు కొంగగా ఉంటాడు. పవిత్రంగా ఉండమంటే పురుషులు స్త్రీలను కొట్టి బాధేస్తారు. కొన్ని గృహాల్లో అందరూ హంసలుగా అవుతారు, కానీ నడుస్తూ హంసల నుండి మళ్ళీ కొంగలుగా అవుతారు. మీరు స్వయం సుఖంనిచ్చేవారిగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. మీ పిల్లలు కూడా సుఖంనిచ్చేవారిగా తయారు చేయండి. ఇది దుఃఖధామం కదా. ఇప్పుడు ఆపదలు చాలా వస్తాయి. దుఃఖంతో త్రాహి త్రాహి అని బాధపడతారు. ఆ తండ్రి వచ్చినా మనం తండ్రి నుండి వారసత్వం తీసుకోకుంటే చాలా ఆలస్యం అయిపోతుంది. స్వర్గ సామ్రాజ్యంని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు, కానీ వారు పోగొట్టుకుంటారు. అందుకే బాబా వద్దకు ఎల్లప్పుడూ దృఢ నిశ్చయం గలవారినే తీసుకురమ్మని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. స్వయం అర్థం చేసుకుని ఇతరులకు కూడా చెప్పగలిగిన వారిని తీసుకురావాలి. అంతేకాని బాబా కేవలం చూసే వస్తువేమీ కాదు. శివ్ బాబా కనిపించేవారు కాదు. మీ ఆత్మను ఎప్పుడైనా చూసారా? కేవలం తెలుసుకుంటారు. అదేవిధంగా పరమాత్ముని కూడా తెలుసుకోవాలి. దివ్య దృష్టితో తప్ప వారిని ఎవ్వరూ చూడలేరు. సత్యుగంను ఇప్పుడు మీరు దివ్య దృష్టితో చూస్తున్నారు. తర్వాత ప్రాక్టికల్గా మీరు అక్కడకు వెళ్తారు. పిల్లలైన మీరు కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు కలియుగం వినాశనమవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు
ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నం లక్షల కోట్ల రూపాయల విలువైనది. వీటిని దానం చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. సెకండ్ పాయింట్, వికర్మల నుండి రక్షింపబడేందుకు దేహీ అభిమానిగా ఉండే పురుషార్థం చేయాలి. మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడు తప్పుడు కర్మలు చేయరాదు. ఈరోజు వరదానము. శ్రేష్ఠ భావన ఆధారంతో అందరికీ శాంతి శక్తి యొక్క కిరణాలు ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఎలాగైతే తండ్రి సంకల్పంలో, మాటల్లో, కనులలో సదా కళ్యాణ భావన లేక కామన ఉందో, అలా పిల్లలైన మీ సంకల్పంలో విశ్వ కళ్యాణ భావన లేక కామన నిండి ఉండాలి. ఏ కార్యం చేస్తున్నా విశ్వంలోని సర్వాత్మలు ఎమర్జై ఉండాలి. మాస్టర్ జ్ఞానసూర్యునిగాయి శుభభావన లేక శ్రేష్ఠ కామన్ల ఆధారంతో శాంతి మరియు శక్తుల కిరణాలు ఇస్తూ ఉండండి. అప్పుడు మిమ్మల్ని విశ్వ కళ్యాణకారులు అని అంటారు. అయితే అందుకు అన్ని బంధనాల నుండి ముక్తులుగా స్వతంత్రంగా అవ్వండి. స్లోగన్: నేను నాది. ఈ రెండే దేహాభిమానానికి ద్వారాలు. ఇప్పుడు ఈ ద్వారాలను మూసేయండి. ఈరోజు అవ్యక్త సూచన. సత్యత మరియు సభ్యతారూపి కల్చర్ను సొంతం చేసుకోండి. సత్యత యొక్క పరిశీలన ఏంటంటే సంకల్పము, మాట, కర్మ, సంబంధము, సంపర్కము అన్నిట్లో దివ్యత అనుభవం అవ్వాలి. కొంతమంది నేను సదా సత్యమే చెప్తాను అని అంటారు. కానీ మాట లేక కర్మలో దివ్యత లేకుంటే ఇతరులకు మీ సత్యం సత్యంగా అనిపించదు. అందువలన సత్యత యొక్క శక్తితో దివ్యతను ధారణ చేయండి. ఎంతవరకు సహించాల్సి వచ్చినా భయపడకండి. సత్యం సమయానుసారం స్వయమే నిరూపణ అవుతుంది. అచ్చా. ఓం శాంతి.